ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ముందు ముందు ఈ పరిస్థితులు మళ్ళీ మొదటికొస్తాయేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నారండి? శ్రావ్య కాపురానికి వెళ్లాలన్నా, గౌతమ్ అహల్యల కాపురం నిలబడాలి అన్నా అదితి మీదే ఆధారపడుంది. అది నిజమేనండి. అదితి భవిష్యత్తేంటో తేల్తే గాని వీళ్ల కాపురాలు చక్కబడవు. ఈ సమస్యకు నేను పరిష్కారం చెప్పమంటే నువ్వేం చెప్తావు సుభద్ర? ఏముందండి, అదితి పెళ్లి అన్నిటికీ పరిష్కారం. అదితి పెళ్ళా? మరి అహల్య పరిస్థితి ఏంటి సుభద్ర? గౌతమ్ అదితిని పెళ్లి చేసుకుంటే మరి అహల్య పరిస్థితి ఏం కావాలి? నేనన్నది గౌతమ్ అదితిల పెళ్లి గురించి కాదండి, అతిథి పెళ్లి గురించి. అర్థం కాలే సుభద్ర. ఏం లేదండి, అదితి చిన్నప్పట్నుంచి గౌతమ్ని ఇష్టపడుతుంది. తను ఇష్టపడింది కాబట్టే వాణ్ణంత తేలిగ్గా మర్చిపోలేకపోతుంది. కాని తను ఒప్పుకోవాల్సిన నిజమేంటంటే గౌతమ్ అహల్యల పెళ్లి జరిగిపోయింది. మనం ఎలాగైనా అదితి మనసు మార్చి తనకొక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తే గౌతమ్ వల్ల అదితికి జరిగిన అన్యాయానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. నువ్వన్నది కరెక్ట్. కానీ అదితి మన మాట వింటుందా? రేపు వరలక్ష్మి వ్రతం అవ్వనివ్వండి. మెల్లగా మనం అదితితో మాట్లాడి తనని ఒప్పిద్దాం. అదితి ఒప్పుకోదు. అదితితో గౌతమ్ పెళ్లి అని తెలిస్తే పాపం అహల్య ఎలా ఫీల్ అవుతుందో. నేను మాటిస్తున్నాను ఆంటీ, అహల్యని కాపాడిన తర్వాత నేను అదితిని పెళ్లి చేసుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అహల్యకి అన్యాయం జరగడానికి వీల్లేదు. అలాగని అదితిని వదిలేయడానికి వీల్లేదు. ఆ ఇద్దరు ఆడపిల్లలకి నువ్వే న్యాయం చేసి తీరాలి. ఈ విషయం అహల్య గారితో ఎలా చెప్పాలి? చెబితే తను ఎలా రిసీవ్ చేసుకుంటారో. గౌతమ్ గారు, మీరు చాలా గొప్పవారండి. ఇంద్రగారిపై స్నేహగుణం, నా పట్ల మీరు చూపిస్తున్న బాధ్యత ఎంతో గొప్పది. ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలొచ్చినా మీరు నన్ను వెనకేసుకొస్తూ నా చెయ్యి వదలకుండా నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు. మీలాంటి మంచి మనసు అందరికీ ఉండదండి. నాకు మీరు దేవుళ్లా కనిపిస్తున్నారు. వచ్చారా? భోంచేశారా? తిన్నాను. మీరు? తినేశానండి. టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. సారీ అండి, మీకోసం వెయిట్ చేయలేదు. అంటే మీరే కదా టైంకి తినాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి, కడుపులో బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. ఇక నుంచి మీరు చెప్పినవన్నీ పాటిస్తాను. టైం ప్రకారం అన్నీ చేస్తాను. ఇక నుంచి మీతో చెప్పకుండా ఏ పని చేయను. ఇంట్లో కాలు బయట కూడా పెట్టనండి. అహల్య గారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ టైంలో నేను యామిని ఆంటీకి ఇచ్చిన మాట గురించి చెప్తే తను చాలా అప్సెట్ అవుతారు. ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు కూడా. అదితిని పెళ్లి చేసుకోమని అహల్య గారే నాతో చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు నేను అదితిని పెళ్లి చేసుకుంటున్నానని తనతో ఎలా చెప్పను? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి,
త్వరగా పడుకోండి, రేపు వరలక్ష్మి వ్రతం కదా, పొద్దున్నే లేవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి బేబీ ఈ టైంలో కాల్ చేసావు? నన్ను పెళ్లి చేసుకుంటానని గౌతమ్ మాట ఇచ్చాడు కదా మామ్. ఆ మాట ఇక్కడ చెప్పకుండా గౌతమ్ నాచుతున్నాడు. నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు. అది కాక రేపింట్లో వరలక్ష్మి వ్రతం అంట. వెంటనే మ్యాటర్ సెటిల్ చేయకుండా ఎందుకు టైం వేస్ట్? కంగారు పడుకు బేబీ, అలా అని తొందరపడకు. ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరుగుతుంది. రేపు వ్రతానికి నువ్వు కూడా వస్తున్నావా? ఇందాకే సుభద్ర ఫోన్ చేసి చెప్పింది, అందరం వస్తున్నాం. ఎందుకు? ఆ వ్రతంలో గౌతమ్ పక్కన అహల్య కూర్చుంటే చూడ్డానికా? హ, ప్లీజ్ మామ్, ఒకటి ఆ వ్రతమన్నా ఆపు, లేదా ఆ వ్రతంలో గౌతమ్ పక్కన నన్నన్నా కూర్చోబెట్టు. తొందర వద్దు అని చెప్పానుగా. నిన్ను గౌతమ్ని పర్మనెంట్గా పక్కపక్కనే కూర్చోబెట్టడానికి నేనొస్తున్నాను. ఆ మూమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఇప్పటికే ఆ మూమెంట్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. ఇంకానా? ఐ కాంట్ మామ్. గౌతమ్ పక్కన దాన్ని నేను చూడలేను. ఒక మంచి జరిగే ముందు ఒక చెడు జరుగుతుంది బేబీ. జరగబోయే మంచి కోసం జరిగిన చెడుని వదిలేసే. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అహల్య, నమస్కారం పిన్ని గారు, రండి. నమస్కారం అమ్మా. పంతులు గారు వచ్చేలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి. ఏమనుకోకుండా తలో పని చేస్తారా? ఏం చేయాలో చెప్పమ్మా. పూజకి సంబంధించిన సామాన్లన్నీ అక్కడున్నాయి, తీసుకొచ్చి సిద్ధం చేస్తారా? అలాగే అమ్మా. పనులని చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. భలేదానివమ్మా, వ్రతం పనులు చేస్తే మాకు కూడా పుణ్యమే కదా. ముత్తైదువులందరూ వచ్చేసారండి. అందరూ తలో పని చేస్తున్నారు. మీరు దగ్గరుండి ఏం కావాలో చూడండి. కార్తిక్ గారు, పంతులు గారు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి. సరే అండి. సుభద్ర గారు, మీరు చాలా అదృష్టవంతురాలండి. ఎందుకండి? ఒక ఇంటికి ఎలాంటి కోడలు రావాలో మీ ఇంటికి అలాంటి కోడలు వచ్చింది. ఎంత సంస్కారం, ఎంత వినయం, ఎంత గౌరవం! ఈ కాలంలో కూడా ఇలాంటి ఆడపిల్లలున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. గౌతమ్ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడో అనుకున్నాం, కానీ గొప్ప అమ్మాయిని తీసుకొచ్చాడు. మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు సుభద్ర గారు.